భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. జమ్మూ కాశ్మీర్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాశ్మీర్ తమకు జీవనాడి లాంటిదన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత తమపై నిందలు మోపుతున్నారని, దీనిపై స్వతంత్ర పారదర్శక విచారణకు సిద్దంగా ఉన్నామన్నారు. సింధు నదిపై తమకు హక్కులు ఉన్నాయని, దేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుకునేందుకు పాక్ ఆర్మీ సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. Continuing with its role as a responsible country, Pakistan is open to participate in any neutral, transparent and credible investigation. Continuing with its role as a responsible country, Pakistan is open to participate in any neutral, transparent and credible investigation. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. ఒకవైపు భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తున్నాయి. యుద్ధం అనివార్యమా అనే పరిస్థితులు కూడా ఏర్పడుతున్న నేపథ్యంలో ఒకవైపు భారత్ కట్టుదిట్టంగా ఒకవైపు యుద్ధ నీతిని అనుసరిస్తే రాజనీతిని కూడా అనుసరిస్తుంది. ద్విముఖ వ్యూహంతో పాకిస్తాన్ కట్టడి చేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ కు సంబంధించి సింధు జలాల విషయంలో పాకిస్తాన్ కు సంబంధించి కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉంది. సో దీంతో పాకిస్తాన్ ఏం చేయాలో తోచలేక అనవసరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తా ఉంది. నిన్నటి నుంచి కూడా సైలెంట్ గా ఉన్నటువంటి పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద ముక్కలు కావచ్చు, అదే విధంగా అదే సందర్భంలో పాకిస్తాన్ సంబంధించి కీలక నేతలు కూడా ఇండియాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా ఇప్పుడు ఏకంగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా ఇదే స్థాయిలో ఇదే రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మరోసారి జమ్మూ కాశ్మీర్ సంబంధించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఇష్యూ కొనసాగుతోంది. రెచ్చగొట్టే విధంగా మరోసారి పాక్ ప్రధాని షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ తమకు జీవనాలు లాంటిదని చెప్పేసి చెప్పుకొచ్చినటువంటి షరీఫ్ మనతో పాటు ఈ పహల్గాం ఘటన చాలా బాధాకరం అంటూనే ముసలి కన్నూరు కాస్తూనే మరోవైపు సింధు జలాలు కావచ్చు, ఇతర తీవ్రవాద విషయంలో మొక్కుబడిగా తాము ఇలాంటి దాడులకు చాలా తీవ్రవాదానికి వ్యతిరేకం అని చెప్తూ ఉంటే ఒకవైపు తీవ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కేంద్రంగా ఇండియాకు బహిరంగంగానే ఇండియాకు వ్యతిరేకంగా ర్యాలీలు తీస్తే అనుమతించుకుంటా పాకిస్తాన్ కు సంబంధించినట్టు తీవ్రవాదులు మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులు అందరికీ కూడా పాకిస్తాన్ కు వార్నింగ్ ఇస్తుంటే కళ్ళెట్టు పెట్టి చూస్తున్నటువంటి పాకిస్తాన్ నేతలు ఇప్పుడు అదే స్థాయిలో భారత్ పై మరోసారి విమర్శలు చేస్తా ఉన్నారు. తీవ్రవాదం విషయంలో చాలా మేము దూకుడుగా ఉన్నాం, తీవ్రవాదాన్ని కట్టడి చేయాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పి ముసలి కన్నూరు కారడం కూడా కొద్దిగా సంచలనంగా మారుతా ఉంది. ఈ నేపథ్యంలో సింధు నది జలాలపైన కూడా షరీఫ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో వాటా ఉంది, మా వాటా కోసం మేము ఎట్టి పరిస్థితుల్లో రాజీపడే పరిస్థితే లేదు. దేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపుకునేందుకు ఎంత దూరానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇండియాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇండియా తమను రెచ్చగొట్టే విధంగా చేస్తోంది, యుద్ధం చేయడానికి యుద్ధ పరిస్థితులను కల్పిస్తుందని చెప్పేసి ఉల్టా అంటే ఒక రకంగా భారత్ పైన ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో వరుసపెట్టి 2-3 రోజులుగా చూసుకుంటే పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఒకవైపు తీవ్రవాదులు కావచ్చు, మరోవైపు కీలక నేతలు అటు ప్రతిపక్ష అధికార పక్ష నేతలు కూడా భారత్ ను టార్గెట్ చేయడం తెలుస్తా ఉంది. ఇప్పుడు నిన్నటికి నిన్న కూడా ఏకంగా అక్కడ ఉన్నటువంటి లష్కరే తోయిబా చీఫ్ మోస్ట్ వాంటెడ్ తీవ్రవాద అయినటువంటి సయీద్ షరీఫ్ కూడా ఇదే రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. సయీద్ హఫీజ్ కూడా ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీనే చంపేస్తాము సింధు జలాల విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు పెద్ద వరల్డ్ వైడ్ గా ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనంగా మారాయి. ఏకంగా ఒక దేశ ప్రధానినే చంపేస్తాం అని చెప్పేసి బహిరంగంగానే ఇట్లా హెచ్చరికలు జారీ చేయడం, అది పాకిస్తాన్ భూభాగం మీదుగా ఒక తీవ్రవాది మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది నరేంద్ర మోడీని అంటే ప్రపంచంలోనే ఒక అత్యున్నత మంచి టాప్ లీడర్ గా ఉన్నటువంటి నరేంద్ర మోడీని ఒక రకంగా చంపేస్తామని చెప్పేసి బహిరంగానే హెచ్చరికలు దిగడం మాత్రం ఈ భారత్ తో పాటు ప్రపంచ దేశాలు ఎవరు కూడా దాన్ని అడ్జేసుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి పరిస్థితిలోనే ఇటు షరీఫ్ కూడా పాక్ ప్రధాని షరీఫ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ఇదే రకంగా నోరుకి పని చెప్పి భారత్ ను మరింత రెచ్చగొట్టే పని చేస్తున్నారు. ఒకవైపు తీవ్రవాదాన్ని కంట్రోల్ చేయలేని పాకిస్తాన్ అదే సందర్భంలో భారత్ పై ఎదురుదాడికి దిగడం, పహల్గాం ఘటన తప్పు అని చెప్పకుండా దాంట్లో తీవ్రవాదులకు సంబంధించి శిక్షించకుండా తీవ్రవాదులను అణిచివేయకుండా ఉల్టా భారత్ పై ఎదురుదాడి దిగడం పైన తర్వాత విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు భారత్ చేస్తున్న కట్టుదిట్టమైన చర్యలతో ఇటు సింధు జలాల విషయంలో కావచ్చు, అదేవిధంగా అంతర్జాతీయంగా
పాకిస్తాన్ ఏకాకి చేసే ప్రయత్నం భారత్ సక్సెస్ అని చెప్పవచ్చు. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. పాకిస్తాన్ ఒంటరి అవుతుంది. అదే సందర్భంలో ఇటు సింధు జలాలు కావచ్చు, ఇతరత విషయంలో పాకిస్తాన్ పూర్తిగా చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే పాకిస్తాన్ లో తీవ్ర ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. తినడానికి తిండి లేని పరిస్థితులకు ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సింధు జలాలు కూడా ఒకవేళ ఆగిపోతే మాత్రం ఆడ ఖచ్చితంగా కరువు కాటకాలు ఏర్పడతాయి. దీంతో మొత్తంగా దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడతాయి. పాకిస్తాన్ మాత్రం కోలుకోలేని పరిస్థితి వస్తుంది. సో ఒకవైపు తీవ్రవాదాన్ని అడ్డు పెట్టుకొని పాకిస్తాన్ కాశ్మీర్ పై ఉద్దేశంతో కాశ్మీర్ అజెండాగా ఇండియాను ముప్పు తిప్పలు పెట్టాలనే ఆలోచన ఉన్నటువంటి తన గోతులో తానే పడే పరిస్థితికి ఏర్పడ్డది. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఒకవైపు తీవ్రవాదులు, మరోవైపు కరువు కాటకాలు ఏర్పడితే మాత్రం కాశ్మీర్ పరిస్థితి కాశ్మీర్ పై ఎజెండాగా వెళ్తున్న పాకిస్తాన్ పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా మారడం ఖచ్చితంగా కనబడతా ఉంది. వైశాలి, అంటే పాక్ ఆర్మీకి సిద్ధంగా ఉండాలని పిలుపు ఇవ్వడం అంటే కయ్యానికి కాలు దూవుతున్నట్టు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటికున్న పరిస్థితుల్లో నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే ఒకవైపు ఎల్ఓసి వద్ద బార్డర్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా, కాల్పుల విరమణకు విరుద్ధంగా కూడా భారత భూభాగంపై, భారత సైనికులపై అక్కడ పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరపడం, అదే రకంగా పైనుంచి ఇప్పటికే అటు గగనతలం నుంచి భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేయడం, ఇవన్నీ చూస్తుంటే మాత్రం పాకిస్తాన్ కూడా కొంత భారత్ రెచ్చగొట్టే విధంగా చేస్తోంది. కానీ భారత్ చాలా సమన్వయంగా, ఓపికగా ఉంటుంది. మొదటగా పాకిస్తాన్ తీవ్రవాదులను ఏర్వేతే లక్ష్యంగానే బయలుదేరుతా ఉంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లోని దక్షిణ కాశ్మీర్ లో మొత్తంగా కూడా మిలిటెంట్లు తీవ్రవాదులు తలదాచుకున్న స్థావరాలను కనిపెట్టి వాటి మీద దాడి చేసే ప్రయత్నంలో ఉంది. గత కొద్ది రోజులుగా చూసుకుంటే 2 రోజుల కాశ్మీర్ లోని సంబంధించి తీవ్రవాద ముసుగులో తీవ్రవాదులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్లను ప్రతి ఇంటిని సోదా చేస్తూ అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం, దాంతో పాటుగా తీవ్రవాదులుగా ఐడెంటిఫై చేసిన వారి ఇళ్లను నేలమట్టం చేసినటువంటి ఆర్మీ బలగాలు తీవ్రవాదులు ఎక్కడెక్కడ తలదాగి ఉన్నారో జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి ప్రధాన ఏరియాలో అన్నింటిని టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేసే పనిలో ఉంది. మొదటగా తీవ్రవాదులను కంప్లీట్ గా తీవ్రవాదులు నిర్మూలించిన తర్వాత, తీవ్రవాదులను ఏరిపారేసిన తర్వాత నెక్స్ట్ పాకిస్తాన్ తో యుద్ధానికి వెళ్లే ఆలోచనలో భారత్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే నిన్న ఉపేందర్ ద్వివేది కూడా, ఆర్మీ మేజర్ జనరల్ కూడా ఉపేందర్ ద్వివేది కూడా జమ్మూ కాశ్మీర్కి వెళ్లి అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తా ఉంది. ఒకవైపు ఇప్పటికే భారత భద్రతా బలగాలు, అదేవిధంగా విశ్వసనీయ సమాచారం, ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదుల గుట్టు మొత్తంగా విప్పే ప్రయత్నం చేస్తా ఉంది. ఎక్కడ తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫస్ట్ పూర్తి స్థాయిలో నిర్మూలించి అక్కడ ఏరి పారేసిన తర్వాతే నెక్స్ట్ పాకిస్తాన్ పై దాడికి దిగాలి, యుద్ధానికి దిగాలి. లేకుంటే ఆ పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ అయిన తర్వాత పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి తీవ్రవాదుల సంగతి చూడాలనే ఒక ఉద్దేశంతో భారత్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే ఇప్పటికీ మన ఆర్మీ వ్యూహాలు పన్నుతున్నట్టుగా తెలుస్తా ఉంది. వైశాఖ్, రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. Continuing with its role as a responsible country, Pakistan is open to participate in any neutral, transparent and credible investigation. Continuing with its role as a responsible country, Pakistan is open to participate in any neutral, transparent and credible investigation. Continuing